జై గురుజీ. ఒక ఊరిలో ఒక చిన్ని కృష్ణయ్య బాలుని రూపంలో జన్మిస్తాడు. ఆ చిన్ని కృష్ణయ్య లీలలు ఎన్నెన్నో వర్ణాతీతం. అయితే మానవ జన్మ చాలా అమూల్యమైంది. అయితే ఆ కృష్ణయ్య రూపము చూసి ప్రజలందరూ మురిసిపోతారు. అంత చూడ చక్కదనంగా అందంగా ఉంటాడు. సాక్షాత్ ఆ కృష్ణ పరమాత్ముడే భూమి నుంచి దివికి దిగి వచ్చిండా అన్నట్టు ఉంటాడు. కానీ వాళ్ళు ఏంటిదంటే చాలా పేదవాళ్ళు. ఏమి కూడా వాళ్ళ దగ్గర డబ్బులు లేని పరిస్థితి, కష్టపడి జీవించే వాళ్ళు. ఆయనని పోషించడానికి, చదువు చెప్పడానికి ఒక గురువుగారి దగ్గరకు వస్తుంది. గురువుగారు, అయ్యా నా దగ్గర ఏమి డబ్బులు లేవు, ఏదన్నా సేవ చేసుకొని అప్పో సప్పో 10 ఇళ్ళు పాచి పని చేసుకొనైనా నేను నీకు ఫీజు కడతాను, గురుదక్షిణ ఇస్తాను, ఈ బాబుని మంచిగా చదువు చెప్పి చక్కగా తీర్చిదిద్దయ్యా అని కాళ్ళ వెళ్ళ పడుతుంది. ఆ గురువు ఏమంటాడు, పో అమ్మ పో, ఏందో ఇక్కడికి వచ్చావు. ఆయన బాగా చుట్టుపక్కల ఊర్లల్లో గురువు అంటే ఎంతో చాలా ఫేమస్. ఆ గురువు అక్కడ చదివించాలని పేదరాలనుకుంటుంది. చూస్తే చూడ చక్కదనంగా ఉన్నారు కానీ నీకు ఎవరు లేరా, అమ్మ లేడా, నాన్న లేడా, ఎవరు లేరా అని అంటుంటాడు. నాకు ఎవ్వరు లేరు, నేను పేదరాలని, నాకు ఆ కృష్ణ పరమాత్మని వేడుకుంటే ఈ కృష్ణ పరమాత్మ రూపంలో బాలుని ప్రసాదించాడు, నాకు సర్వం ఆ కృష్ణ పరమాత్ముడే, ఈ బాబే అని చెప్తుంది. ఆమె ప్రేమ కొద్దీ, ఆమె భక్తి కొద్దీ, భక్తి శ్రద్ధలతోటి ప్రాధేయపడుతుంది. ఆ గురువు గారు ఏమంటాడు అహంకారంతో, ఏదో వచ్చినావమ్మ, మీలాంటి చెప్పే స్కూల్ కాదు, అసలు నువ్వు రావద్దు, అడుగే పెట్టద్దు అని అంటాడు. అయ్యో తండ్రి, గురువుగారు, ఏదో నా బతుకు ఇప్పుడు గిట్లుంది, నేను ఒక ఉన్నతమైన కుటుంబంలో ఉన్నదాన్ని, నా విధిరాత ఇలా తయారైంది, నా కొడుకు మాత్రం ఇలాంటి పరిస్థితి రావద్దు అని నేను మీ దగ్గర శిష్యరికం చేపించడానికి ఇక్కడ తీసుకొచ్చిన, మీ జ్ఞానబోధ బాగుంటుందని, మీరే జ్ఞానం ఇవ్వాలి, మీరే జ్ఞానదాతరు అని కాళ్ళ వెళ్ళ పడుతుంది. సరేలే అమ్మ, సరే పో అంటాడు. ఆమె సంతోషంగా కృష్ణ పరమాత్మకి వేల థ్యాంక్స్ చెప్పుకొని, సరే ఇక కడుపు కంటే ఏదో ఉంటున్నాం కానీ రేపటి నుంచి గురువుగారికి గురుదక్షిణ ఇవ్వాలి కదా అని 4-5 ఇండ్లు పాచి పని చేసుకుంటుంది, డబ్బు కట్టడానికి, ఫీజు కట్టడానికి. అప్పుడు ఆ పరమాత్ముడు పరీక్ష, ఆ కృష్ణ పరమాత్ముడు కూడా మనుషులకే పెడతాడు. పరమాత్ముడు ఆమెకు ఒక పరీక్ష పెడతాడు. సమయం అంతా పని చేసేసరికి, 4 ఇండ్లు చేసేసరికి, అత్యాశకు పసి పని చేసేసరికి పిల్లల్ని గురువు దగ్గరికి పంపించే జాసనే మర్చిపోతుంది. ఆయనే గురువుగారు ఫస్ట్ చెప్తాడు, టైం ఈజ్ టయానికి పంపిస్తేనే నేను బోధిస్తా, లేకపోతే నేను బోధించా అని చెప్తాడు అన్నట్టు. సమయం అయిపోతుంది. అట్లా 1 రోజు 2 రోజులు గడిచిపోతుంది. ఎలా అని ఇంకా తపన పడుతుంటుంది. అయ్యో గురువు అవకాశం ఇచ్చిండు, నేను పంపించలేకపోతున్నా అని. ఆమె దగ్గర డబ్బులు ఉండవు. వేరే ఊరు వెళ్ళాలి అంటే చిన్న చిట్టడు ఉంటుంది మధ్యలో. అప్పుడు ఇక ఆ చిన్న బాలుని నువ్వు నానా నువ్వు అని చెప్తే నాకు భయం అవుతుందమ్మా, అడవిలో చిట్టడవిలో బాగా భయం వేస్తుంది, మనకు ఎవ్వరు లేరా అమ్మ, ఎవ్వరు లేరా, మనకు ఎవ్వరు ఎందుకు లేరు అమ్మ అని అడిగితే అయ్యో మనకెందుకు ఎవ్వరు లేరు, ఆ కృష్ణ పరమాత్ముడు ఉన్నాడు, నీకు భయం అయితే కృష్ణమమ్మ అని పిలువు, అచ్చిస్తాడు అని చెప్తుంది తల్లి. సరే, ఆ పిల్లానికి పసిపాలనకి ఏం తెలుసు, చెప్పింది తల్లి చెప్పిన మాటలే నమ్ముతాడు. ఆ చిట్టడిలో కొంగనే భయంగానే కృష్ణమమ్మ 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 అని అంటాడు. సాక్షాత్ ఆ కృష్ణ పరమాత్ముడు ఆ మామ రూపంలోనే వచ్చి గురువు దగ్గరికి పంపిస్తాడు. రోజు ఇదే పని చేస్తుంటాడు, సేవ. అంటే దీని అర్థం ఏంటిదంటే పరమాత్ముడు నమ్ముకున్న వాడిని ఎప్పుడైనా నట్టింట ముంచాడు. భయం అవుతుంది అనగానే మానవ రూపంలో వచ్చి, తన మేనమామ రూపంలో వచ్చి పంపించి విద్యకు సహకరిస్తుండు. అప్పుడు తల్లి దగ్గరికి వచ్చి ఆ బాబు చెప్తుంటాడు, అమ్మ కృష్ణమామ దోలేసిండు, నాకు ఇవ్విచ్చిండు అవ్విచ్చిండు, అల్లం అన్నీ నేను సంతోషంగా గంతులు వేసుకుంటా. పిల్లగానిలో రెట్టింపు సంతోషం కలుగుతుంది. తల్లి అనుకుంటుంది, ఈసి నేను అట్టుగా అబద్ధం ఆడి చెప్తే పిల్లగాడు ఇట్లా చెప్తుండు, ఆయనతో బడికోని అంటాడు, ఇక ఏదో అంటే అంత మంచిగానే అనుకుంటా అని అంటుంది. ఏమో ఆమె బాధ వెళ్ళిపోవాలని. మా అమ్మనైతే తింటుందని అన్నీ ఇంకా సంతోషంగా అన్ని కృష్ణతోటి చెప్తాడు. ఆ కృష్ణుని మాటలన్నీ మళ్ళీ తల్లితోటి చెప్తుంటాడు. చెప్తుండగానే ఇక ఆనందపడుతుంటుంది తల్లి. లోపల దుఃఖిస్తుంటుంది కానీ పైన ఆనందపడుతుంటుంది.
ఏదో నేను చెప్పినందుకు కృష్ణుడని నా కొడుకైతే స్కూల్కి పోతుండు, చదువు నేర్చుకుంటున్నాను అనుకుంటుంది. అంటే మూఢనమ్మకం. భగవంతుణ్ణి ఎప్పుడు కానీ, భగవంతుని నమ్మిన వారికి ఏది కూడా లోటుపాటు ఉండదు. ఎప్పుడు కానీ పరమాత్ముడు సర్వాంతర్యామి, అనవరవు నిండి ఉంటాడు. ఆ భక్తురాలకి ఆ పిల్లాడికి ఎట్లా తీర్చినట్టు మనకు కూడా నమ్ముకుంటే ఎప్పుడైనా ఒమ్ము చేయడు. జై శ్రీరామ్.